సంఘములో మహిమ వస్తుంది. ఎప్పుడంటే సార్వత్రిక సంఘం అంతటికి చెప్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డకి చెబుతున్నాడు ఈ మాట. నేను మాట ఇచ్చి నెరవేరుస్తా. నేను ఇస్తున్న మాట ఏందో తెలుసా? నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే మరి ఎక్కువగా మీ జీవితాల్లో నేను జరిగిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిస్తున్న వాగ్దానం అండి ఇది. నువ్వేది అడుగుతున్నావో, నువ్వు ఏది ఊహిస్తున్నావో, నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే మరి ఎక్కువగా మీ జీవితాల్లో నేను జరిగిస్తా, నేను చేస్తా. నిజమా? అలా జరిగిద్దా? అలా అయ్యిద్దా? మా అన్నలు నా కాళ్ళకు మొక్కుతారా? ఇది జరిగిద్దంటారా? భవిష్యత్తులో మా అన్నలు నాకంటే బలవంతులు, మా అన్నలు నాకంటే ఎత్తరులు, మా అన్నలు నాకంటే అన్ని విషయాల్లో బాగున్నారు, నేను చిన్నవాడిని, కడగొట్టోని. దేవుడైతే మాట ఇచ్చాడు, కల వచ్చింది, కలగన్నాను, ఇది జరిగిద్దా? అన్నలకు చెప్పగానే అన్నలకేమో నా మీద కోపం వచ్చింది, వాళ్ళు నన్ను కొట్టేటట్టుంటారు, వాళ్ళు నా కాళ్ళకు మొక్కుతారా? ఇది జరిగిద్దా అని ఆ టైంలో యేసేపు యొక్క డౌట్. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే, నేను ప్రార్థన చేసేదానికంటే ఎక్కువ పొందుకుంటానా? నేను ఊహించేదానికంటే ఎక్కువ పొందుకుంటానా? ఇలా జరిగిద్దా? నిజమా? ఇద్దా అని మీ డౌట్. ఆ రోజు అదే డౌట్ యోసేపుకు ఉంది. కానీ యోసేపు విశ్వాసం ఉంచాడు. యోసేపుకు వచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒకానొక సమయంలో వాళ్ళ అన్నలు పాదాల మీద పడి సాగిలు పడేటట్టు చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా ఈ సమయంలో విశ్వాసం ఉంచు సంగమా. ఇది సంఘానికి దేవుడిస్తున్న వాగ్దానం. నాకొక్కడికే కాదు, అర్థమైందా? పాస్టర్లకే కాదు, పాశ్రమలకే కాదు, చిన్నలకే కాదు, పెద్దలకే కాదు, వృద్ధులకే కాదు, యవ్వనస్తులకే కాదు, ప్రతి ఒక్కరికి, ఆయన సంఘానికి వస్తున్న, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్న వాగ్దానం. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. తప్పకుండా నువ్వు ప్రార్థన చేసిన దానికంటే ఎక్కువగానే నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. మీరు నమ్మలా, అందుకని డల్లుగా చెప్పారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? అది నేను ఇస్తున్నది కాదు, లేకపోతే నేను చెప్తుంది కాదు, దేవుడే చెప్తున్న వాగ్దానం. పౌలయ్య గారు చెప్తున్నాడు ఈ మాట. దేవుని వాగ్దానాన్ని పౌలయ్య గారు పరిశుద్ధాత్మని సహాయంతో చెప్తున్నారు. సంగమా, సంఘములో ఆయనకు మహిమ రావటానికి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఏదైతే, అక్కడ అసలు గొప్ప మాట ఏంటంటే ప్రార్థనే కాదు, నువ్వు అసలు ఊహిస్తేనే, నువ్వేదైతే ఊహ తెచ్చుకుంటున్నావో మనసులో, ఆ ఊహని దేవుడు కార్యరూపం చేస్తాడు. రేపు నీ ముందు ఆ ఊహను చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా నాన్న చెప్పేవాడు, రే నేను విశ్వాసంతో చెబుతున్నా, ఇప్పుడు మీరేందో తక్కువ అంచనా వేస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని చూసి, ఈ బురదను చూసి, ఈ మురికిని చూసి, ఏంది కర్మ అనుకుంటున్నారు మీరు. ఏంది ఈ ఆశ్రమం, ఏంది ఈ ముసలోళ్ళు, ఏంది ఈ బాధలేందని చెబుతున్న ఒకానొక టైంలో మీరే దీన్ని బట్టి గర్వపడతారు, మీరే దీన్ని బట్టి సంతోషిస్తారు, దీని ఫలాలు మీరు చూస్తారు భవిష్యత్తులో అని చెప్పేవాడు మా నాన్న. దేవునికి స్తోత్రం. ఏమీ లేకుండా ఉన్నప్పుడే, ఏమీ లేనప్పుడే మా నాన్నకున్నటువంటి విశ్వాసం అది. పట్టలేసి మందిరం ఏర్పాటు చేశాడు. పట్టలు, గోని పట్టలు, లారీ పట్టలేసి, ఇక్కడ నాకు బాగా గుర్తు, ఎర్రని ఎండలో లారీ పట్టలేసి పట్టల కింద ఆరాధన జరిపించాడు. ఇదే ప్లేస్లో ఒక పాస్ గారిని పిలిపించి. ఎండ కింద మండుతుండేదండి, ఎండ కింద మండుతుండేది. అటువంటి పట్టల కింద ప్రార్థన, స్తోత్రం చెల్లించమని పాట, పట్టల కింద. అప్పుడే చెప్పేవాడు మా నాన్న, రే విశ్వాసంతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడురా, మీరు దీని ఫలాలు ఎప్పటికైనా అనుభవిస్తారు మీరని చెప్పేవాడు. 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చూడండి ఆ పట్టల మందిరం ఇప్పుడు ఏ మందిరంగా ఉందో. ఎన్ని లైట్లు, ఎన్ని ఫ్యాన్లు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని కథలు, ఎన్ని జిమ్మిక్కులు, ఎన్ని లాజిక్కులు. ఏమండి, 2 3 ఆరాధన జరిగింది పట్టల కింద. చూసారా?
విశ్వాసముతో నేను ప్రార్థన చేయగా దేవుడు కార్యాలు జరిగిస్తాడని ముందు చూపుతో ఎవరైతే ముందుకు సాగుతారో వారు అడిగేదానికంటే ఎక్కువ పొందుకుంటారు. నమ్మితే స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. అల్ప విశ్వాసం తెచ్చుకోబాక. నువ్వు అల్ప విశ్వాసం తెచ్చుకున్నావా, దేవుడే కార్యం జరిగించలేడు నీ జీవితంలో, నా జీవితం. అల్ప విశ్వాసం తెచ్చుకున్నావా, చూద్దాంలే, పాస్టర్లు చెప్తారులే, ఇయ్యే మాటలు అనుకున్నావా, లేదు అయిపోయిన కథం నీ జీవితం అంతటితో. ఏమి చూడలేవు దేవుని కార్యాలు. అల్ప విశ్వాసంతో ఉన్నటువంటి పక్షవాత రోగిని దేవుడు స్వస్థపరచలేకపోయాడు. అల్ప విశ్వాసంతో వచ్చినటువంటి కుష్టి వ్యాధి రోగిని దేవుడు స్వస్థపరచలేకపోయాడు. ఎందుకు స్వస్థత జరగట్లేదని యేసయ్యకి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అతని హృదయంలో అల్ప విశ్వాసం. ఏం చేస్తాడులే యేసయ్య, వడ్లవాని కుమారుడు కదా, మన మరీ కుమారుడు కదా, ఈయనేం చేస్తాడు అనుకున్నారు వాళ్ళు. జరగల కార్యం. కాబట్టి నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు, భవిష్యత్తును చూడు. నేను అడిగేదానికంటే నేను ఎక్కువ పొందుకుంటానని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకో. తప్పకుండా నీ జీవితంలో నువ్వు కార్యం చూస్తావు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇది సంఘానికి దేవుడిస్తున్న వాగ్దానం. నువ్వు మందిరానికి వచ్చావు, నీకు దేవుడిస్తున్న వాగ్దానం. నీ జీవితంలో కార్యం చూస్తావు, దేవుడు కార్యాలు జరిగిస్తాడు.